సభాధ్యక్షులు, ఈ సంస్థాన ఉపకులపతి వరప్రసాద్ గారు ఇప్పటిదాకా తన ప్రసంగ ధారతో మనల్ని, మన హృదయాన్ని తడిపి ఆర్ద్రం చేసిన, రసార్ద్రం చేసినటువంటి మా పెద్దన్నయ్య డాక్టర్ కండ్ర లక్ష్మణరావు గారు పుస్తకాన్ని చక్కగా సమీక్షించినటువంటి నంది శ్రీనివాస్, మిగిలిన వాళ్ళందరూ అంటే సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడవలసి ఉంటుంది. ఇంకా చాలామంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నాకు ముందు మాట రాయమని ఈ పుస్తకాన్ని ఇచ్చినప్పుడు ఒకసారి చదివాను, బాగా కదిలిపోయాను, హృదయం కరిగిపోయింది. పద్యం రాస్తే ఇంత హృదయంగా, ఇంత అనవద్యంగా, ఇంత ఉత్తమంగా, ఉన్నతంగా రాయగలిగిన వాడు ఉంటే ఎందుకు పద్యాలు మనం చదువుకోము అనిపించింది. పద్యం నిర్వహించినటువంటి పాత్ర తెలుగు సారస్వతంలో, మన మాతృవాంగ్మయంలో, మన ఆంధ్ర సాహిత్యంలో తక్కువ కాదు. నన్నయ్య దగ్గర నుంచి మనం చూసాం. పద్యాన్ని రాయడానికి పద్యం హృదయంలోంచి వచ్చినప్పుడు పద్యం అవుతుంది. పద్యం మెదడులోంచి వచ్చినప్పుడు పద్యం కాదు, ఏదైనా కానీ, శ్లోకం కానీ పద్యం కానీ, ఇవాళ మనం అంటున్నటువంటి వచన కవితలు లేకపోతే ఇంకా హైకూలు, ఇట్లా నాణ్యులు, ఇట్లాంటివి కవి హృదయంలోంచి వచ్చినప్పుడు బాహ్యలోకాన్ని విస్మరించి ఒక తపస్సమాధి స్థితిని పొంది హృదయంలోంచి ఆయన మాటలు వచ్చినప్పుడు అది కవిత్వం అవుతుంది. మెదట్లోంచి, బుద్ధిలోంచి, మన బ్రెయిన్ చైల్డ్గా వచ్చినప్పుడు అది కరిమింగినటువంటి కవిత్వం అవుతుంది. అంటే లోపల డొల్ల ఉంటుంది. ఇది నిజమైనటువంటి కవిత్వం, ఖండ కావ్యం, ఖండ పుష్టి కలిగినటువంటి కావ్యం. మొదట వైజయంతి గురించి రాస్తూ ఆ మహానుభావుడు ఏమంటారో ఒకసారి చూడండి. అంటే శ్రీకైవల్య పదములు చేరుటకునై చింతించడానికి పోతన ఆ మొదటి పద్యాలు వాళ్ళ హృదయ ఆవిష్కరణ జరుగుతుంది. కరుణాపూర్ణతరంగ కరుణాపూర్ణతరంగ భక్తజన వృత్తంజాత పీఠస్థిత కరుణాపూర్ణతరంగ భక్తజన వృత్తంజాత పీఠస్థిత పరమానంద మరంద కందళిత భాస్వత్కీర్తి సంవిత్కళా ధరణీ భారచర అసురావళికర ధరణీ భారకరాసురావళి హర ధర్మధ్వజ మాధవ ధర్మధ్వజ మాధవ స్థిర సంకల్ప నృసింహరూప విజయాద్రీషా దయాసాగర. నేను ఎంత ఆనందించానంటే ఈ పద్యం మొట్టమొదటి దాంట్లోనే ప్రారంభించడం ఒక సంబోధనతో ప్రారంభించినప్పుడు పద్యానికి కానీ, గేయానికి కానీ, వచన కవిత్వానికి కౌసల్య సుప్రజ రామ, రామాయణంలో విశ్వామిత్రుడు అనుకుంటారు. యజ్ఞ రక్షణ కోసం పోయినప్పుడు రాముని లేపుతూ ఓ కౌసల్య యొక్క సుప్రజ అయిన గొప్ప కొడుకు అయినటువంటి సుపుత్రుడు అయినటువంటి రామ పూర్వాసంధ్యా ప్రవర్తన ఉంటాడు. సంబోధన ఏం చేస్తుందంటే సాన్నిహిత్యానికి సూచన, సామీప్యానికి ఒక చక్కని అభిషేచన. అంటే మనం తల్లి, తండ్రి, ప్రభు, చెల్లె అన్నప్పుడు ఆ సంబోధన ఏం చేస్తుందంటే వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. మళ్ళీ ఈ సంబోధన కూడా ఎంత సాభిప్రాయంగా ఉందంటే ఆ మూడు మాటలు నన్ను ముగ్ధని చేశాయి. కరుణ పూర్ణతరంగ, కరుణ భవభూతి కదా,
కరుణ చాలా గొప్పదండి. ఆ కరుణ నిండైన కరుణ నిండుగా ఉన్న తరంగములు కలిగిన వాడ, కరుణ చేత నిండైనటువంటి సంపూర్ణమైన ఒక సమగ్రమైనటువంటి తరంగములు కలిగినటువంటి వాడ, విస్తారమైనటువంటి తరంగములు కలిగిన వాడ సముద్రుడా, ఓ దయా పూర్ణిధి అంటున్నాడు. కరుణ పూర్ణకరణ భక్తజన కంజాత పీఠస్థిత. ఈయనకు రూపకాలను వేయడంలో బాగా ఆ ఇష్టం ఉంది. చూడండి, భక్తజన కంజాత పీఠస్థిత, భక్తజనుల యొక్క పద్మం, తర్వాత హృదయాన్ని పద్మంగా అందరూ సరగుణ శాంతము సరోజము సమర్పణము చేయు వారెందరో మహానుభావులు అన్నాడు త్యాగరాజు. హృదయాన్ని సరోజంగా అభివర్ణించిన వాళ్ళు, ఉపమించిన వాళ్ళు, రూపకంగా అభేద్య వ్యవసాయం చేసిన వాళ్ళు తెలుగు సాహిత్యంలో కోకళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఈయన హృదయం అంటాడు. ఒకసారి మహాత్ముడు పద్మశ్రీ విజయసారథి గారిని షష్ఠి పూర్తి జరుగుతున్నప్పుడు కూడా భారతీ హృదయ పద్మం అక్కడ పద్మం అన్నాడు. అక్కడికి ఆగకుండా ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని పీఠముగా పద్మపీఠంలో ఇక్కడ కూడా చెప్పండి, కంజాత పీఠస్థిత హృదయ సీమ అలంకరించి ఉన్నాడు నాన్నగారు. భారతీ హృదయ పీఠమును అలంకరించి అని పద్మశ్రీస్ఫూర్తిలో వీరు రాశారు. అందుకని ఇక్కడ కూడా ఏం చేస్తారు కదంటే ఆ హృదయము అనేది కేవలం హృదయ పద్మం అనకుండా హృదయ పద్మసీమ లేకపోతే హృదయ కంజాత సీమ ఇట్లా అంటారు. దాని మీద స్థిత. ఊరికే చూస్తే ఇప్పుడు లక్ష్మణరావు గారు అన్నట్టు మహాకవులు గొప్ప కవులు బీజాక్షరాలతోనే వాళ్ళు పద్యాలు రాస్తారు. ఇక్కడ స్థిత అంటే కేవలం ఉండటం అనేది కాదు, అది చాలా స్థిరంగా ఉండటం అనేది ఆ స్థి అనుకోండి. అసలు భక్తజన కంజాత పీఠ స్థిత 20 అక్షరాల్లో తకారం 4 సార్లు వచ్చిందండి. మనం లోపలికి వెళ్ళి పరిశీలించినట్లయితే తకారానికి ఉన్న శక్తి ఎంత అని అంటే మనం తల్లి అంటాం, తండ్రి అంటాం. సిపి బ్రౌన్ ఆయన నిఘంటువు వేస్తూ మిశ్ర భాష నిఘంటువు, తెలుగు నిఘంటువు, ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు వేస్తూ తెలుగులో తల్లి తండ్రి అని ఉంది కదా, ఆ తల్లి తండ్రి అవి తా అక్షరాలతో ప్రారంభమవుతున్నాయి. అంటే పిల్లలను పోషించడానికి వాళ్ళు ఎక్కడి నుంచో ద్రవ్యాల్లో లేకపోతే స్తన్యాల్లో తల్లి తీసుకొచ్చి మరి వాళ్ళు ఇస్తారు, ప్రేమతో ఇస్తారు అని చెప్తాడు. తకారం 4 సార్లు వచ్చింది, రకారం 3 సార్లు వచ్చింది, నకారం ఆ మూర్ధన్యములు కరుణ పూర్ణ తరంగ. ఆ రంగ్ అనేటప్పుడు కూడా మనం పూర్ణ బిందువులు రంగాల దగ్గర రా తర్వాత ఉంచుకున్నాం. కానీ అసలు నిజానికి అది కాకా తర్వాత ఉన్న వర్గ పంచమాక్షరం జ్ఞాని నామాలో అనునాసికాలు అంటే నాదం రావడానికి లక్ష్మణరావు గారు అన్నట్టుగా నాద నవ్య మరి మహానాదమే కావ్యము అని ఈయన చెప్పింది వారు ఉపయోగించారు. కాబట్టి ఆ నాద రహస్యం ఈయనకు తెలుసు కాబట్టి ప్రారంభంలోనే ఆ మాట చెప్పాడు. మళ్ళీ ఏమన్నాడు, పరమానంద మరంద కందళిక భాస్వత్కీర్తి సంగీత. ఈ మొత్తం పాదమంతా ఒక సంబోధన అండి. పరమానంద మరంద కందళిక భాస్వత్కీర్తి సంవిత్కళ. తర్వాత ధరణి చాలా చక్కటి బాగా నచ్చింది ఏమిటంటే నాకు 3వ పాదంలో ధరణి భారకర అసురావళి హర. చాలాసార్లు చెప్తాడండి. ఒక దగ్గర సురని కుమార్తెన అంటాడు, ఇంకొకసారి దైత్య భంజన అంటాడు. అంటే ఈ ధరణికి భారం చేకూర్చుకున్నటువంటి, ధరణికి భారం కలిగిస్తున్నటువంటి దైత్యులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, దితి పుత్రులు ఉన్నారు. అదిగో మరి వాళ్ళను హరించేవాడని కూడా అంటాడు. నిజమే కదా, తప్పనిసరిగా భూమాత ఎంతో బరువును మోస్తున్నది, ఎంతో ఒత్తిడికి గురవుతున్నది. దాన్ని తగ్గించి హర. మళ్ళీ ఏమంటాడంటే ధర్మధ్వజ అంటాడు. నిజమే, వైజయంతి అనేటువంటి పేరు ఇక్కడ సూచనప్రాయంగా రేఖామాత్రంగా ఆయన చెబుతున్నాడు. ధ్వజం కదా అంటే మాల అనే అర్థమే కాకుండా వైజయంతి అంటే బావుకా జెండా టెక్కెను ఇట్లా మనకు ఉన్నాయి కేతనం. అందుకని ధరణీభారకర అసురావళికర ధర్మ అన్ని సంబోధనలే, ఎక్కడ తెలుగు లేదు. ఇక్కడ
కానీ ఎంత మెత్తగా ఉంటుందంటే పద్యం. ధర్మధ్వజ మాధవ శ్లేషకుడు ఆయనకు బాగా ఇష్టం. శ్లేషకుడు మనం మాధవ అంటే రమకు మాకు ధవుడు వల్లభుడు రమణుడు, ఇక్కడ మాధవ. ఇది మీరు చమత్కరిస్తున్నారండి, అక్కడ శ్లేషవేదం అంటారేమో. మీరు చూడండి ఒకసారి కిందికి వెళితే మా ఇరవేలుకుని ఒకచు మానక మా హితమెల్లా చూస్తూ నా అన్నాడు ఆయన. ఎక్కడ మా అంటాడు, ఓన్ చేసుకుంటాడు. ఓన్ చేసుకోవడంలో ఏమవుతుంది కదా అంటే అందరికీ కలుపుకునేటువంటి ఒక గొప్ప సుగుణం ఉంటుంది. అక్కడ మాధవ అనేటప్పుడు కూడా మా యొక్క ధవ, తర్వాత మాధవ రమాధవ స్థిర సంకల్పం. నిజమే, ఆయనది స్థిర సంకల్పం, దృఢ సంకల్పం, వజ్ర సంకల్పం. నృసింహరూప విజయాద్రీష దయాస. పద్యం మొదలైందేమో కరుణాపూర్ణకరంగా, పద్యం ముగిసిందేమో దయా సాగర. అక్కడ కరుణాపూర్ణతరంగా, ఇక్కడ దయాసాగర. మహాకవులు గొప్ప కవులు వాళ్ళు ఒక భావస్థితిలోకి వెళ్తారు, ఒక ట్రాన్స్లోకి వెళ్తారు. వాళ్ళకి ఏముంటుంది మనసులో, ఎంతసేపు లోకం బాగుపడాలి. తర్వాత వాళ్ళలో ఎప్పుడు కూడా హృదయంలో మరి దయ కరుణ ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ రెండో పద్యంలో దయాంతరంగిత అన్నాడు. లోపల ఇంకితే త్రికరణ శుద్ధి అంటాం కదా మనం. మెదడు ఆలోచించిందే నోరు మాట్లాడాలి, నోరు మాట్లాడిందే చేతులు చెయ్యాలి. అయినప్పుడు త్రికరణ శుద్ధి మనోవాక్కాయ కర్మములు అంటాం, ఏకత్వం సిద్ధిస్తుంది. అందుకని ఈయన దయాంతరంగిత అన్నాడు. మళ్ళీ మూడవ పద్యంలో చివరికి, ఇక్కడ కూడా చివరికి కృపను చూడవే అన్నాడు. చూడండి, దయాంతరంగిత మరి దయాసాగర కృపను చూడవే. మళ్ళీ ఐదో పద్యంలో రెండో నీ పక్షములందు తాల్చి దయతో దివెందువో. ఎన్నిసార్లు వాడుకున్నాడు చూడండి దయా. అట్లే మళ్ళీ అదే పద్యంలో నాకేమి నీ అనుకంపను వెదజల్లి. అనుకంప దయనే కదా, అనుకంపను వెదజల్లటం, దయను చూపడం కాకుండా అట్లా చెప్తే కవిత్వం అవుతుంది కాదు. భక్త కల్పద్రుమ అన్నాడు. మళ్ళీ చివరికి ఇందులో ఏమన్నాడు కదా అంటే మరి ఆ 7వ పద్యంలో దయామందిరం. ఈయనకు దయ అంటే చాలా ఇష్టం అండి, కరుణ అంటే అనుకంప అంటే చాలా ఇష్టం. ఇంకోటి ఈయన మనసు ఎంత సున్నితం అంటే ఒక చోట ఏమంటాడంటే రాముడిని స్తుతించేటప్పుడు అనుకుంటారు, సుమరాజి విరాజిత దివ్య దేహుడు అంటాడు ఆయన. సుమరాజి విరాజిత దివ్య దేహుడు అంటాడు. మళ్ళీ ఇంకోసారి ఏమంటాడంటే దివ్య దేవుడు అంటే నాతోటి అల్పుడు ఏమైనా అనుకున్నాడేమో ఆయనది దివ్య దేహమేనా. పుష్పముల చేత విరాజిల్లుతున్నటువంటి, పుష్ప సమూహముల చేత విరాజిల్లుతున్న, శోభిల్లుతున్నటువంటి దివ్య దేహమేనా అని నాతోటి అల్పుడు ఎక్కడ అనుకుంటాడో, అగ్నుడు ఎక్కడ అనుకుంటాడో అనుకొని ఆయన ఎంత విజ్ఞతగా చెప్పాడంటే అక్కడే మళ్ళా సుమకోమలాత్మ అన్నాడు. అంటే సుమము అంటే కోమలమైన ఆత్మ కలవాడా అన్నాడు. అంటే దేహము ఒకటే, పురుషోత్తం ఉంది, మర్యాద పురుషోత్తం ఉంది, ఆ తర్వాత ఆత్మ కూడా ఒకటే. మళ్ళీ ఈయన ఈ కోమలత్వం మీద, సుకుమారత్వం మీద, పేషలత్వం మీద, సున్నితత్వం మీద ఎంత ఇష్టం అంటే ఆయనకి చాలాసార్లు ఆ మాట ఉంటాడు. నీ కోమలమైన వాక్కునుడి, భగవంతుని ప్రార్థిస్తాడు, నీ కోమలమైన వాక్కునుడి, నీ కోమలమైన వాక్కు నిడ కోరేద నింతయ్య వెంకటేశ్వర. ఓ వెంకటేశ్వర, ఓ శేషాచల వాస, నీ కోమలమైనటువంటి వాక్కును నాకు ఇచ్చి గుమనే కోరుకున్నాను, నాకు ఇంతే చాలు. కోమలమైన వాక్కు ఉన్న తర్వాత, నిర్మలమైన వాక్కు ఉన్న తర్వాత, నిష్కాపట్యమైన ప్రవర్తన ఉన్న తర్వాత కవి ఆచంద్ర తారాత్మం జీవిస్తాడు. ఆయన కీర్తి అజరామరంగా ఉంటుంది. అందుకని ఆయన చాలాసార్లు దీన్ని వాడాడు. మళ్ళీ ఇంకోటి ఏమన్నాడంటే